ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి గులాబీ పూలతోటి స్వీట్ అండి. సో ఏంటి అని అంటే గులాబీ పూలు ఏంటి అని అనుకుంటున్నారా? ముందుగా వచ్చేసి మనము గోధుమ పిండి తీసుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు కలిపేసుకోవాలి. ఎగ్ అనేది మనకి ఆప్షనల్ అండి, కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదు, అదే ఆప్షనల్. నేను ఏంటి అని అంటే పిల్లలు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మనము కామన్గా ఎగ్ తినిపిస్తూ ఉంటాం కదా. కాకపోతే కొందరికి వేసవి కాలంలో వేడి అవుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా స్వీట్లో వేసేసాను అన్నమాట. చూసారు కదా, మనం చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. దాన్ని ఒక 30 నిమిషాల వరకు పక్కన ఉంచేసేయాలి. సో దాన్ని మగ్గనివ్వాలి. తర్వాత దాన్ని చపాతీలాగా చేసేసుకొని ఒక షార్ప్ లాగా ఉన్నటువంటి ప్లేట్ కానివ్వండి, లేదంటే షేపర్ కానివ్వండి, సర్కిల్ది తీసుకొని చపాతీ పైన పెట్టేసి కట్ చేసేసి వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టి మడిచేయాలండి. మడుస్తూ ఉంటే మనకి రోజ్ ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా చూడండి, నేను షార్ప్గా ఉన్న క్యాప్ని తీసుకున్నాను. చాలా చక్కగా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. చూసారు కదా ఎంత చక్కగా కట్ అయిపోతుందో మనకి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలండి, షేప్ రావడం కోసమని. సో మనం ఎన్ని ఎక్కువ కట్ చేసిన పీసెస్ పెట్టుకుంటే అంత ఎక్కువ రోజ్ ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. తక్కువగా పెట్టుకుంటే మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది షేప్ అనేది. ఎంత ఎక్కువగా పెడితే అంత ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇటు కార్నర్స్ 2 సైడ్స్ కట్ చేసుకోవచ్చు అండి. మనము 2 రోజెస్ అవుతాయి ఒక్క దాంట్లో. మళ్ళీ మనం కట్ చేసిన దాన్ని మనము మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో రోజ్ ఫ్లవర్స్ అనేది. సో వీటిని మనం అంటే ఫ్రై చేశాక కామన్గా అయినా కానీ తినేయవచ్చు. నేను వచ్చేసి ఇది స్వీట్ కాబట్టి నేను షుగర్ సిరప్లో మన చక్కెర పాకంలో వేసేసాను. చక్కెర పాకం కాకపోతే మనము బెల్లంలో అయినా వేసుకోవచ్చు అండి. చూసారు కదా, పిల్లలకి స్నాక్స్గా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాంటివి మనం రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం చక్కెర పాకం కట్టేసి లేదంటే బెల్లంతో పాకం చేసేసుకొని అందులో ఒకసారి వేసేసి తీస్తే సరిపోతుంది. స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు అనేది చక్కెర పాకం అనేది చేసేస్తున్నాను. ఇది అందరికి తెలిసిందే కదా ఏ విధంగా చేయడం అనేది. నేనండి ఇక్కడ ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా గులాబీలు అనేది నేను ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై అయిపోయాక ఇది చక్కెర అంటే మనకి పాకం అనేది తెలుసు కదా, మనము మాడనివ్వద్దు, మాడితే చేదైపోతుంది ఎక్కువసేపు ఉంచేస్తే మనము. సో అలా అందులో వేసేసి కలిపేసాను. చాలా చక్కగా ఉందండి. టేస్ట్ కూడా వచ్చేసి పిల్లలకి చాలా చక్కటి స్నాక్స్ ఐటము. మనకు కూడా చాలా త్వరగా అయిపోతుంది. కొత్త వాటి గురించి మనము ఏదైనా త్వరగా చేయాలి అని అనుకున్నప్పుడు చక్కచక్కగా చేసేసుకోవచ్చు వీటిని. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. కొన్ని వట్టినే ఉంచాయండి, ఎందుకంటే కొన్ని వట్టిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి. చూసారు కదా, మనకి అది ఫ్రై అయ్యాక అండి గోలాక మనకి రోజ్ ఫ్లవర్ షేప్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఏర్పడుతుందో, ఎంత చక్కగా కనిపిస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మళ్ళీ మేము మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్.